శుభం వ్యాధసి గురుభ్యో నమః. సింహరాశి వారికి జూన్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం విశేషం తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సింహరాశిలో కుజుడు కేతు యొక్క ప్రభావము, సప్తములో రాహు ప్లస్ అష్టములో శనీశ్వరుడు, భాగ్యంలో శుక్రుడు, లాభంలో చూస్తే బృహస్పతి రవి ప్లస్ బుధుడికి ప్రభావం కనిపిస్తాం. లాభం చాలా అద్భుతంగా ఉంది, లాభస్థానానికి ఏం ప్రాబ్లం లేదు. భాగ్యంలో శుక్రుడు బాగానే ఉన్నాడు, కానీ లగ్నంలో ఉన్న కుజుడు కేతు మానసిక ఒత్తిడి తీసుకురావడానికి రెడీగా ఉన్నాడు. ఆందోళనకైన విషయాలు తీసుకురావడానికి రెడీగా ఉన్నాడు. బర్నింగ్ ఇష్యూస్ తీసుకురావడానికి రెడీగా ఉన్నాడు. స్టబన్గా ఉండి మీ చేత బర్నింగ్ ఇష్యూస్ తీసుకొచ్చి మీ కోపమే మీ శత్రువుగా మీకు మానసిక ఒత్తిడి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టే రకంగా కుజుడు కేతు ఈ 2 గ్రహాలు అక్కడ ఉన్నాయి. అంచేత మీరు నిర్ణయం తీసుకునేటప్పుడే చాలా జాగ్రత్త తీసుకోవాలి ఈ 15 రోజులు. కారణం ఏంటంటే ఉద్యోగ రీత్యా చేసే ప్రయత్నాల్లో కూడా షార్ట్ టెంపర్గా ఉన్న ఉద్యోగానికి రిజిగ్నేషన్ ఇవ్వకండి. మళ్ళీ ఉద్యోగం దొరకడానికి మీకు 45 రోజులు పట్టచ్చు. ఈజీగా అక్కడ కుజుడు అక్కడ నుండి కన్యా రాశిలోకి వచ్చేంత వరకు మీకు ఉద్యోగం రాదు. ఒకవేళ ఏమైనా ఉద్యోగం రిజైన్ చేస్తే మాత్రం చాలా జాగ్రత్త పడండి. వ్యాపారంలో కూడా పార్ట్నర్షిప్లో చేసే వ్యాపారాలు, రిజిస్టర్డ్ కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఐరన్ వ్యాపారం చేసిన, ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ సంబంధించిన వ్యాపారం చేసిన, పవర్ ప్లాంట్ సంబంధించిన వ్యాపారం చేసిన, ఏ వ్యాపారం చేస్తున్నా పార్ట్నర్స్తో గొడవ పెట్టుకుని బయటపడడానికి ప్రయత్నం చేయకండి. మీ షార్ట్ టెంపరే మీకు నష్టం చూపించే అవకాశం ఉంటుంది. మీరు అలా బయటపడగానే ఆయన లాభాలకు వెళ్తాడు, మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. అంచేత సమన్వయపరచుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. శుభవార్తలు వినడానికి అవకాశం అయితే లేదు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్న విద్యార్థులు కూడా మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి ఆ ప్రయత్నం చేయకండి. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా కొంత నష్టపోయే అవకాశం అయితే బాగానే కనిపిస్తుంది. ట్రేడింగ్ చేసేటప్పుడు పవర్ ప్లాంట్, సోలార్ సిస్టమ్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ వాటి మీద, మైన్స్ వాటి మీద ట్రేడింగ్ చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. లక్కీ నెంబర్ 3 పాజిటివ్గా మీకు పనిచేస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తున చూసుకున్న సప్తంలో ఉన్న రాహు, అష్టంలో ఉన్న శనీశ్వరుడు, రెండింటి మీద కుజుడికి విశేషంగా దృష్టి పడడం, ఇది కొంచెం ఆరోగ్య విషయానికి సంబంధించింది. అలాగే పర్సనల్ లైఫ్, మ్యారిటల్ లైఫ్ సంబంధించిన విషయాలు కాబట్టి అందులో కొంచెం ఆందోళనకర పరిస్థితి కనబడుతుంది. కాబట్టి దీన్ని అధిగమించి ముందుకు వెళ్ళడానికి చేసే మార్గంలో శివునికి అభిషేకం, పంచసూక్తాల్లో ఏదో ఒక సూక్తంతో నిత్య అభిషేకం చేసుకుంటూ 15 రోజులు గడపడానికి ప్రయత్నం చేయండి. అవకాశం లేకపోతే మీ ఇంట్లో మీరు చేసుకున్న అవకాశం లేకపోతే గుడికి వెళ్ళైనా అభిషేకం చేసి తీర్థం తీసుకోవడం ప్రయత్నం చేయండి. నిత్యం ఉదయం లేచి శివారాధన చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే కొన్ని సమస్యలు తెలియకుండానే డైల్యూట్ అవుతాయి. డైల్యూట్ వెళ్ళి మీ జీవితంలో కొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజుకు పొందగలుగుతారు. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.